అలా ఎర్రని కాంతులు వెలుగు క్రమంగా రూపస్వీకారం చేసింది. అలా అమూర్తం మూర్తం అయింది. నిర్గుణం సగుణం అయింది. నిరాకారం సాకారం అయింది. ఆవిడికి దయ పుట్టి అనుగ్రహించాలనుకుంది కనుక సాకార రూపంగా ప్రత్యక్షమవుతోంది. ఎదురుగా అలా చతుర్బాహువులతో మొత్తం దేవతలకి పరశంభువుకి కూడా కనిపిస్తోంది. తర్వాత అమ్మవారి కిరీటవర్ణనకి కొన్ని నామాలు ఉన్నాయి. ముందే చతుర్బాహు సమన్విత అని ఎందుకు చెప్పారంటే, చతుర్బాహువులు అంటే 4 చేతులే కాదు, చతురస్రం అని అర్థం. లలితోపాఖ్యానం ప్రకారం చూస్తే ముందు కాంతిపుంజం కనబడింది. ఆ కాంతిపుంజంలో ఒక చతురస్రం కనిపించింది. చతురస్రం అనగా త్రైలోక్యమోహన చక్రం. ముందు శ్రీచక్రంలో మనకు కనబడే ప్రథమావరణ చతురస్రం. దాని లోపల మిగిలే ఆవరణలన్నీ ఉంటూ మధ్యలో బిందువు ఉంటుంది. చతురస్రంతో కూడిన శ్రీచక్రం అందులో గోచరించింది అని భావం. చతుర్బాహు సమన్విత అంటే శ్రీచక్ర స్వరూపిణి. నవావరణలో బిందువు నుండి లెక్కబెడితే చివరిది త్రైలోక్యమోహన చక్రం. మొదటి నుండి లెక్కబెడితే తొలుత త్రైలోక్యమోహన చక్రం. ఆరాధన క్రమంలో ముందుగా త్రైలోక్యమోహన చక్రానికి ఆరాధన చేస్తారు. అది చతురస్రం. త్రైలోక్యమోహన చక్రంతో కూడినదంటే మొత్తం శ్రీచక్రం వచ్చింది. చతుర్బాహు అంటే త్రైలోక్యమోహన చక్రం. సమన్విత అంటే దానితో కూడిన మిగిలిన 8 ఆవరణలు అని అర్థం. నవావరణ శ్రీచక్రం అగ్నికుండంలో గోచరించింది. అంతేకాని 4 చేతుల తల్లి అని మాత్రమే అర్థం కాదు. దేవతా స్వరూపం ఎలా ఆవిష్కరింపబడిందో జాగ్రత్తగా గమనించాలి. ముందుగా కాంతిపుంజం, ఆ కాంతిపుంజం శ్రీచక్రం అయింది. శ్రీచక్రం నుండి అమ్మవారి రూపం వెలికి రాబోతోంది. విగ్రహానికి ఆ జ్యోతిపుంజానికి మధ్యలో యంత్రం ఉంది. విగ్రహం కన్నా యంత్రం సూక్ష్మం, యంత్రం కన్నా సూక్ష్మం జ్యోతిస్సు. విగ్రహంలో యంత్రం జ్యోతిస్సు రెండూ ఉంటాయి. ఇదో పెద్ద రహస్యం. అమ్మవారి రూపస్వీకారానికి ముందు జ్యోతిపుంజం ఉద్యద్భాను సహస్రాభ, యంత్రరూపం చతుర్బాహు సమన్విత. చతుర్బాహు సమన్విత అయిన ఆ తల్లి 4 చేతులతో ఏం ధరించిందో తరువాత నామాల్లో వర్ణిస్తున్నారు.